హిందూ ధర్మంపై నమ్మకంతో భారత్కు వచ్చి గోకర్ణ సమీప రామతీర్థ అడవిలోని గుహలో ఉంటున్న ఓ రష్యా మహిళను ఉత్తర కర్ణాటక జిల్లా పోలీసులు బయటికి తీసుకొచ్చారు. ఆమె తన 2 కుమార్తెలతో కొన్నాళ్లుగా గుహలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీసా గడువు ముగిసినా దేశం విడిచిపెట్టని ఆ మహిళ గుహలో జీవనం, ఆధ్యాత్మిక చింతనపై పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. అయితే 40 ఏళ్ల నీనా కుటీనా, ఆమె కుమార్తెలైన 6 సంవత్సరాల ప్రియ, 4 ఏళ్ల అమాలతో కొన్నాళ్లుగా గుహలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. గుహలో రుద్రదేవుడి విగ్రహాన్ని పెట్టుకుని పూజలు చేసుకుంటూ అడవిలో దొరికిన దుంపలు, పండ్లు తిని జీవిస్తున్నారు. ఓ విదేశీయురాలు పిల్లలతో గుహలో ఉంటున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో గాలించారు. స్థానిక ఆదివాసీల సహకారంతో గుహలో తల్లి, కుమార్తెల ఆచూకీని పోలీసులు తెలుసుకున్నారు. అయితే పోలీసులు ఆమెను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయగా ఆమె నిరాకరించింది. ఆ ప్రాంతంలో కొండ చర్యలు విరిగి పడుతున్నాయని, ప్రమాదంలో ఉన్నట్లు నచ్చచెప్పి బయటకు తీసుకొచ్చారు. అతి కష్టం మీద ఆమె వివరాలు తెలుసుకున్న పోలీసులు రష్యా నుంచి బిజినెస్ వీసాపై 2015లోనే భారత్కు వచ్చారని, వీసా గడువు 2017లోనే ముగిసినట్లు గుర్తించారు. ఎక్కువ రోజులు గోవాలోనే గడిపిన ఆమె స్థానిక భాషలపై పట్టు సంపాదించారు. కొన్ని రోజుల కిందటే గోకర్ణకు చేరుకున్నట్లు భావిస్తున్నారు. అయితే నీనా కుటీనా భర్త ఎవరు, ఎక్కడున్నారు, ఎందుకు రహస్య జీవనం గడుపుతున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సనాతన ధర్మంపై ఆకర్షితులైన నీనా గుహలో పూజలు చేయడంతో పాటు ధ్యానం చేసుకునేందుకు గోకర్ణను ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. ఆమెను శనివారం రాత్రి బెంగళూరుకు తరలించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. వీసా గడువు ముగియడంతో నీనా కుటీనాతో పాటు ఆమె పిల్లలను రష్యాకు తిరిగి పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఉత్తర కర్ణాటక పోలీసులు బెంగళూరులోని విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.